ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే అమ్మా. నమస్తే మాధురి. అసలు మన దేశంలో జరుగుతున్న ఘోరాలు చూస్తుంటే బాబోయ్ ఇంకా ఎన్ని చూడాలరా బాబు అనిపిస్తుందమ్మా. అసలు తల్లికి బిడ్డకి మధ్యన అన్కండిషనల్ లవ్ అంటారు. అవును, దేనికి రీప్లేస్ కాదు అది. అవును, అలాంటిది రీసెంట్ గా చూసే ఉంటారు కదా అవును. మీరు. నేను ఒక చూసాను. తల్లి తన 3 ఏళ్ల నా బిడ్డని బస్ స్టాండ్ లో వదిలేసి చక్కగా లేచి ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళిపోయింది. ఎవడో పరిచయం అయ్యాడంట, వాడితోటి జంప్ అయిపోయింది. వెళ్ళిపోయింది. అసలు అవును, ఏ రకంగా గుండె రాయించేసుకుని నిజంగా ఇలా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే అసలు ఆ బిడ్డ అరుపులు అమ్మ కోసం వెతుకుతూ ఎంత బాధ అనిపిస్తుందమ్మా. బాధ అసలు అనిపిస్తుంది ఇలా అసలు. ఎంత దారుణంగా ఎలా తయారవుతున్నారు అసలు వీళ్ళు. అసలు ఎథిక్స్ పోయినాయి. అమ్మ అనే పదం కూడా కలుషితం అయిపోయింది. ఆ పేగుబంధం ఉండట్లేదు. పరాయి వాళ్ళ వ్యామోహంలో మోహంలో పడిపోయి ఈ చిన్న చిన్న ఆడపిల్లలు కూడా అలా తయారవుతున్నారు. అసలు ఆ తల్లి మమకారం అనేది ఉండట్లేదు. ఆ పేగు పంచుకొని పుట్టాడే అసలు తల్లి పిల్లల కోసము ప్రాణత్యాగం కూడా చేస్తారు. తల్లి అనే పదము అంత పవిత్రమైనది. నేను చూసి షాక్ అయిపోయాను. అసలు అది ఏంటిది, అది అది తల్లేనా? అసలు నిజంగా ఇంకొకళ్ళైతే తీసుకెళ్ళి అప్పచెప్పారు, కానీ అప్పు చెప్పకూడదు. ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళా పునరావృతం కాకుండా ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఎవరికైనా ఇవ్వడమో లేదంటే తల్లిదండ్రులకు ఇవ్వడమో, ఈమెకు మాత్రం కఠినమైన శిక్ష వెయ్యాలిరా, పడాల్సిందే. అసలు అది ఈ వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా అసలు ఏమాత్రం సిగ్గు లేకుండా అయిపోయింది. అలా వెళ్ళిపోయిన భర్తని వదిలేసింది, కుటుంబాన్ని వదిలేసింది, ఆడతనానికే మచ్చ తెస్తున్నారు, అందులోనూ అమ్మతనానికి మరీ మచ్చ తెస్తున్నారు. అసలు ఆ వెళ్ళిపోయి బండి మీద వెళ్ళిపోతూ కనిపించింది. వాడు చూసేస్తాడా? మోజు తీరంగానే పంపించేస్తాడు. అప్పుడు ఎక్కడికి ఎడుతుంది? అసలు అలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఇది చేసేయాలి, తప్పేమీ లేదు. ఆడదైనా కానీ ఉపేక్షించకూడదు. ఇలాంటి చెడంతా తీసేస్తుంటేనే మంచి మిగులుతుంది. నిజంగా అది తగిన శిక్ష వెయ్యాలి. అంటే పోలీస్ శాఖ వారు ఏమనుకున్నారంటే అది కుటుంబ సంబంధించింది కదా, అందుకని దాన్ని మనం ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పి భద్రంగా దాన్ని తీసుకెళ్ళి పట్టించుకొచ్చి భర్త దగ్గర అప్పచెప్పారు, కుటుంబంలో అప్పచెప్పారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా అంతకన్నా ఇది ఉండదు. కానీ సిగ్గుమాలిన ఆడది అని చెప్పాలి దీన్ని. అవును, దీన్ని అమ్మ అని పిలవడం కానీ, ఇలాంటి ఆడవాళ్ళని అసలు వెలివేస్తే బాగుంటుందేమో. వీళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక కాలనీ కట్టిస్తే బాగుంటుంది. ఆ కాలనీలోకి పరులకు ప్రవేశం లేదు, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ప్రవేశం అని చెప్పి ఇలా తయారైన ఆడపిల్లల్ని కానీ ఆడవాళ్ళని కానీ పరాయి వ్యామోహంలో పడిన వాళ్ళని కానీ మగవాళ్ళకి వేరే కాలనీ ఆడవాళ్ళకి వేరే కాలనీ పెట్టి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో పడేసి తిండి నిద్ర ఆహారాలు లేకుండా ఏమీ లేకుండా ఇలాగా శిక్షలు వేస్తేనే తప్ప బాగుండేటట్టు కనపట్లేదు. వ్యవస్థ నాశనం అయిపోతుంది. అసలు మనసు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. రాక్షసంగా బిహేవ్ చేస్తున్నారు. ఏమి వద్దు, ఆ ప్రేమ వేరే వాడితోటి ఎక్కడో ఆన్లైన్ లో పరిచిన వాడి మీద ఉన్న ప్రేమ పేగు బంధం మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది అని అర్థం వ్యామోహం, ఇన్ఫాక్చుయేషన్. అది ప్రేమ కాదు. రూపురేఖలు చూసిందో వాడికి దీని మీద అంతే ఉంటుంది. తన సొంత వాళ్ళని కాదనుకుని ఇప్పుడు రేపటి నాడు ఏమంటారు? కన్న పిల్లాన్ని లేదా భర్తని, తాళిగట్టిన భర్తని వదిలేసావు కదా నువ్వు, నా మీద నీకేముంటుంది అని తన్ని తగలేస్తాయి, బయట విసిరేస్తాయి. జరిగేది అదే. ఇప్పుడు ఇవాళ రేపు ఆడపిల్లలు చాలా వరస్ట్ గా తయారవుతున్నారు. ఆడపిల్లలు ఆడవాళ్ళు కూడా పరాయి మోహం, వ్యామోహము, కామము చాలా ఎక్కువైపోయింది. అంటే కలి భగవానుడు తొందరగా వచ్చేస్తున్నాడో ఏమిటో తెలియట్లేదు, కానీ వ్యవస్థ చాలా పాడైపోతుంది. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వెయ్యాల్సిందేరా. అలాంటి వాళ్ళ ఆ శిక్షలు చూసి వీళ్ళు కానీ మిగతా వాళ్ళు అమ్మో భయమో అని అనుకుంటారు. అది ప్రేమేమవుతుందిరా? ఇన్స్టాలో ఒక పరిచయమైన వాడికి కడుపును పుట్టిన పిల్లడి కన్నా ఎక్కువైన వాడు అసలు ఇర్రిప్లేసబుల్. అది అసలు కానే కాదు. ఇంకా ఇది కొంచెం వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకో 2 నెలల క్రితమో ఎప్పుడో పిల్లల్ని చంపేసి వెళ్ళిపోయింది అతనితో. ఆడపిల్లని మగపిల్లని, 5 ఏళ్ల ఆడపిల్ల 3 ఏళ్ల మగపిల్లడు అనుకుంటా. గొంతు తనే నులివేసేసి చంపేసి ఎక్కడో ఇంట్లోనే ఎక్కడో దాంట్లో పెట్టేసేసి పారిపోయింది. తర్వాత కంపోస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి తీస్తే అవన్నీ వెతికి ఇంక పట్టుకుంటాం కదా మరి. అలా పట్టుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆరా తీసినప్పుడు తర్వాత జరిగిన వెనకాలవన్నీ మామూలే. కానీ ఎలా చంపేసింది? ఆ వ్యామోహం తీరిన తర్వాత అప్పుడు కనగడిపోయిన బాధ అనిపించలేదా? అదే ఎలాగైపోతున్నారంటే
చాలా బాధాకరంగా ఉంది. సొసైటీ ఏమైపోతుందో తెలియట్లేదు. దీన్ని ఎలా రిఫార్మ్ చేయాలి, ఎలాగా శిక్షలు వేయాలి, వీళ్ళని ఎలా మార్చాలో కూడా అసలు అర్థం కావట్లేదు. అసలు ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎవరన్నా చూడంగానే వాళ్ళంటే నచ్చారు, మీరు అన్నట్టు ఇన్ఫాక్చుయేషన్ కలిగింది, ఈమెకు ఆల్రెడీ ఒక కుటుంబం ఉంది. ఆమె అలాంటి ఆలోచన నుంచి బయటపడాలంటే ఆమె ఎలాంటి మాటలు వింటూ ఉండాలి, అసలు ఆమె మనసుని ఎలా మార్చుకోగలగాలి? నిజంగా ఆ థాట్ వచ్చిన వాళ్ళు ఇంకా అక్కడే పరిగెడతారు. మనం మంచి చెప్పినా కూడా వాళ్ళకి బూతుల్లానే అనిపిస్తాయి కాబట్టి అసలు అట్లీస్ట్ ఒక చిన్న కాసేపు వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ ఒక్క సెకండ్ ఆలోచించారంటే, దేని గురించి వాళ్ళు ఆలోచించుకుంటే వాళ్ళు స్టిక్ ఆన్ అయ్యి ఉంటారంటారు. అసలు వాళ్ళకి ఇంకేం కనపడదు. వ్యామోహం అంటే కామం ఎక్కువైపోయింది. అందాకెందుకు, తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, ఒక ఫ్యామిలీలోని 60 ఏళ్ల ఆయన్ని 28 30 ఏళ్ళు ఆల్రెడీ పిల్లలున్న వివాహిత స్త్రీ ఆయన్ని ఆస్తి కోసం చేసుకుని అక్కడే ఉంటూ భర్త ఉన్నాడు, అందరూ యాక్సెప్ట్ చేశారు ఆవిడ్ని. భర్త కూడా యాక్సెప్ట్ చేశాడు వేరే వాళ్ళతో ఉండడానికి. మరి దీనికి ఏం చెప్తారు? స్టిల్ దే ఆర్ ఇన్ లివింగ్. తన పిల్లలతోనూ, మళ్ళా ఆయనతో పిల్లలతోనూ, ఆయనతో కూడా పిల్లని కానీ పిల్లవాడినో పిల్లనో కానీ వాళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారంటే ఆ కుటుంబాన్ని ఏ రకంగా పిలవాలి? అప్పుడెప్పుడో తూర్పు పడమర సినిమాలో ఉన్నట్టుగా అట్లాగా అదే కష్టం. అదే మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాబట్టి ఎవరికి ఎవరు ద్రోహం చేసుకోకుండా నా కుటుంబం మన శ్రేయస్సు కోసం అన్నట్టుగా కలిసి ఉంటున్నారు. ఆ రిలేషన్ కి ఏమని పేరు పెట్టాలి? వాళ్ళు మాత్రం సంతోషంగానే ఉన్నారు అని అనుకోవాలి. ఎలా ఉంటారు? ఉండడానికి అవకాశం లేదు కదా. అది ఎక్కడ మామూలుగా ఉన్న దాంట్లోనే కొంచెం గొడవలు వస్తున్నాయి. భర్త ఉండి పిల్లలు ఉండి వేరే ఆయనతో మళ్ళా పిల్లలు ఉండి అసలు ఆ ఫ్యామిలీని ఏమని పిలవాలి? కిచిడి అని పిలవాలంతే. కిచిడి అవుతుంది అది. మరి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఇలాంటివి చాలా చాలా మనకి తెలిసినవి తెలియలేనివి చాలా చాలా ఉన్నాయి, జరుగుతున్నాయి. కొంతమంది డబ్బుల కోసం కావచ్చు, అంటే లగ్జరీ లైఫ్ కోసం ఎగ్జాక్ట్లీ. వాళ్ళు బాగా ఆస్తిపరుడు, 100 కోట్లు 200 కోట్లు కోట్లు ఉన్న ఆస్తిపరుడు కాబట్టి వీళ్ళు అది అంతే. ఇంకా వాడు కావచ్చు, భర్త చేతకాని వాడు ఏ ఆస్తి, మరి లేకపోతే భర్త కూడా కలిసి ఉంటున్నాడు అంటే అది ఎంత అసలు అది ఇంకా మాట్లాడడానికి లేదు. కలి భగవానుడు ముందు అక్కడే పుట్టాడో ఏమిటో తెలియట్లేదు. కానీ ఇట్లాంటివన్నీ సొసైటీలో చాలా తెలిసి కొన్ని, మీరు అన్నట్టు తెలియక కొన్ని జరుగుతున్నాయి. ఇవి ఎలా మారాలి అంటే దీనికి అసలు ఎక్కడ క్వశ్చన్ మార్కే కనబడుతోంది. మనం చెప్పినా కూడా మనం అక్కడ పని చేయవు, అసలు ఆన్సర్ లేదు. కొత్తగా శాస్త్రం రాయాలి వీళ్ళకి. ఇందాక నేను అన్నట్టుగా ఇలాంటి వాళ్ళందరినీ తీసి ఒక కాలనీలో పెడితే, వెలివేయబడ్డ కాలనీ, ఇప్పుడు మనకు రకరకాల కాలనీల పేర్లు వస్తున్నాయి. వెలివేయబడ్డ కాలనీ, ఇటువైపు మనుషులు సంచరించరాదు అని కనుక పెడితేనే ఏమైనా మార్పులు రావచ్చేమో అని అనిపిస్తోంది అంతే. ఇంకంతకన్నా ఇంకొక మార్గం అయితే ఎక్కడ కనపట్లేదు. ఏమో క్షణికావేశంలో చేసినా కాస్త మళ్ళీ ఆలోచించుకుని మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకుంటుందేమో అన్న దాంతో నేను ఉన్నాను. యాక్చువల్గా వెయిట్ చేశాను. అసలు ఆ స్టోరీ రాలేదు. ఇంకా మళ్ళీ అమ్మాయి తిరిగి రావడము చేయడము అసలు తర్వాతది ఏమీ రాలేదు. ఇంకా తిరిగి వస్తుందన్నా ఎవరు ఒప్పుకోరు. ఆ పిల్లకి కూడా సిగ్గు అనేదే అనిపిస్తుంది. అదే ఆ బుద్ధి ఉండాలి. అసలు ఒకసారి అలాంటి వాటికి మనం వ్యామోహం దాని జోలికి వెళ్ళేదానికంటే ముందు నేనేంటి, నా ఫ్యామిలీ ఏంటి, నా పిల్లలు ఏంటి అన్న దాని గురించి కొంచెం ఆ బుద్ధి ఆలోచించిందంటే ఇలాంటివి కాస్త తగ్గుతాయేమో అనిపిస్తుంది. ఇంకొకటి కూడా ఏం చేయాలంటే, నాకు తెలిసిన ఉపాయం ఏంటంటే, ఇలాంటివి ఇంట్లో మాటలు ఎప్పుడో వచ్చి ఉండాలి, లేదా మొబైల్స్ చెక్ చేసుకోవడము, లేదా భర్త కానీ లేదా అత్తమామలు కానీ ఏదైనా ఈమె మీద ఇలాంటి మెంటాలిటీ గల ఆమె మీద కనుక ఒక పర్యవేక్షణ పెట్టగలిగితే కొంత ముందు కంట్రోల్ చేయడము ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. అసలు దీనికి రెమెడీ చెప్పడానికి కూడా నాకేమీ అర్థం కావట్లేదు. ఏ రకంగా రెమెడీ అనేది ఉంది? సైకాలజీ పరంగా చూసినా ఎక్కడ కనపట్టలేదు. అంటే ఒక రకమైన స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయారు. దీనికి అంతటికీ కారణం మళ్ళీ ఎటు తిరిగేటి వచ్చినా సోషల్ మీడియానేనా? ఖచ్చితంగా సోషల్ మీడియానే. అందులో కొంచెము మనకి అలా అని చిన్నపిల్లలు కూడా కాదు కదా, పోనీ పెద్దవాళ్ళు చూసేవే ఇవి, చిన్నపిల్లలు కూడా కాదు. పోనీ అలా చిన్నపిల్లలు కాబట్టి ఏదైనా ఒక యాప్ పెట్టి దాన్ని కంట్రోల్ చేయడమో, లాక్ స్క్రీన్ ఏదో వెతకచ్చు. పెద్దవాళ్లే చూస్తున్నారు. పెద్దవాళ్ళకే ఇలాంటి రోగాలు పుడుతున్నాయి అంటే, అందులోనూ ఆడవాళ్ళకి ఎక్కువ పుడుతున్నాయిరా. చాలా ఎక్కువగా ఆడవాళ్ళు చాలా పాడైపోయారు. ఆడవాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు కానీ ఆడవాళ్ళు మాత్రం నీతి నియమాలు తప్పేశారు. కుటుంబం పోయింది, తండ్రి పోయింది, భర్త పోయింది, పిల్లలు పోయారు. ఆఖరికి కడుపున పుట్టిన పిల్లల్ని కూడా వాళ్ళు వద్దనుకుంటున్నారు అంటే, హత్యలు చేస్తున్నారు అంటే ఇది ఇంకా స్పీచ్లెస్.
చెప్పడానికి కూడా నాకేం అర్థం ఒకటే కావట్లేదు. అనిపిస్తుంది. ఇలాంటి ఆలోచనలు వచ్చాయి అంటే ఒకసారి నేనేంటి అని ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. అలాంటి వాళ్ళకి ఆత్మ పరిశీలన, బోడీ అలాంటి భోషానం ఏమి ఉండదు అనుకుంటా. ఏముండదు ఇంకా. వాళ్ళ వేరే కామంలోకి వెళ్ళిపోయారు. అది ఎక్స్‌ట్రీమ్ అన్నమాట. కామాతురణం, నా భయం, నా లజ్జ, నా సిగ్గు, నా బొంద ఏవో ఉంటాయి కదా! అవన్నీ దాటి వెళ్ళిపోయారు. ఆ స్టెప్‌లన్నీ దాటి వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళ గురించి నిజంగా ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతామా ఏంటా అనిపిస్తుంది. ఇలాంటి మాటలు వినకుండా ఉండాలి. సో అంతా మంచి జరగాలి అని దేవుడిని కోరుకోవడం తప్పితే ఇంకా ఏమీ ఇంకొక చేయలేమేమో. సొల్యూషన్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటివి పబ్లిక్ కాకుండా ఉంటే అలాంటి వాళ్ళ బాట ఇంకొకళ్ళు పట్టరు. పబ్లిక్‌లోకి రాకూడదు ఇలాంటివి. ఏవైనా గుప్తంగా అయితే ఇంకొకళ్ళు అనుసరించరు కదా! కొంత చాటుమాటు ఉండే అంటే బయటికి ఇలాంటి వాళ్ళని బయట పెట్టేదానికన్నా వదిలేస్తేనే మంచిది. ఆవిడ వెళ్ళిపోయింది పర్వాలేదు. భర్త తీసుకున్నారు కుటుంబంలో కనంగానే ఇంకొక ఆమె ప్రయత్నం ఎందుకు చేయదు? చేస్తుంది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారులే, పర్లేదులే, ట్రైల్ వేసి చూద్దాంలే అని ఈ సోషల్ మీడియాలో కొంచెము కంట్రోలింగ్ అనేది ఉండి ఇలాంటి వార్తల్ని బయటికి తీసుకురాకుండా ఉంటే కొంత మానసికంగా మంచిగా ఉండొచ్చేమో అని ఒక ఆశ, అంతే తప్ప ఇలాంటి వాళ్ళని మార్చడం అయితే కష్టము. ఇంకా భ్రష్టు పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. చట్టమైనా తీసుకురావాలి. ఇలాంటి వాళ్ళ వెంటనే అప్పటికప్పుడు శిక్షలు దెన్ అండ్ దేర్ అయిపోవాలి. అంతే తప్ప దాన్ని నానబెట్టి కొల్లబెట్టి పొలవబెట్టకుండా ఈ శిక్ష చేసింది అని పబ్లిక్గా ఇప్పుడు ఇవేలా పబ్లిక్గా చెప్తున్నారు. అలాగే అలాంటి ఆడదానికి ఏదైనా పబ్లిక్ శిక్ష వేసేసింది అనుకోండి, ఇంకొక ఆడది మళ్ళా చేయదు. ఇది ఒక్కటే రెమెడీ కనిపిస్తోంది తాత్కాలికంగా నాకు. ఓకే అమ్మ, చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.